హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించినటువంటి జీవన సౌరభం నావెల్లో ఈరోజు ఎపిసోడ్కి వెళ్ళే ముందు నిన్నటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందామండి. అయితే సౌందర్య ఒక్కతే కాకుండా సౌందర్యతో పాటు సంగీత కూడా మరి చక్రపాణితో పెళ్లి చేసుకోవడం, ఆ విషయము చక్రపాణి వసంత్కి చెప్పడము, వసంత్ వచ్చి సంయుక్తకి చెప్పడము, అయ్యో అమ్మ పరిస్థితి ఏంది పాపం ఒకరోజు ఇబ్బంది అవుతుంది కదా, ఎట్లా చెప్పాలి ఏంటి అని వాళ్ళిద్దరు ఆలోచనలో పడడం అంతవరకు వచ్చింది కదండి. ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో చూద్దామండి. భానుమతి సంగీత వివాహం సంగతి వినగానే పెద్ద కూతురు పెళ్ళంత షాక్ తినలేదు. అంటే మొదటిసారి ఉన్నంత షాక్ రెండోసారి లేదు, కొంచెం తక్కువ అనేది కనిపిస్తుంది కదా. ఆవిడ మెల్లగా ఇప్పుడిప్పుడే మానసికంగా కోలుకుంటోంది. తానిలా సర్వం కోల్పోయినట్లుగా ముఖం వేలాడేసుకొని కూర్చుంటే ఈ పిల్లలు ఎవరి దారిన వారు పిట్టల్లా ఎగిరిపోతున్నారు. నిజానికి భర్త పోవడంతో తన సర్వ ప్రపంచం వినాశనం అవ్వలేదు. ముగ్గురు ఆడపిల్లలు, బుద్ధి తెలిసి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు, ఎవరికి వారే ఒక ప్రత్యేకత. ఇది వరకు భర్త తన ఆస్తి తన సొంతం. అయితే ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలు వారి వారి పరిధిలో నిష్ణాతులే. వారే ఇప్పుడు తన ఆస్తి. ఈ ఆస్తిని తాను తెలివిగా పెంచుకోవాలి. పెళ్ళిళ్ళు అయినంత మాత్రాన తన కూతుళ్ళ మీద అవతల వాళ్ళకి పూర్తి పెత్తనం లభించకూడదు. తాను వాళ్ళని కని పెంచి పెద్ద చేసింది. భానుమతి భర్తని తరిమి పని చేయించే చర్నాకోల మెల్లగా చేతిలోకి తీసుకుంటుంది. పిల్లల మీద జలిపించడానికి ఆయత్తమవుతుంది, అంటే సిద్ధమవుతుంది. అందుకే సంయుక్త వచ్చి సాదాసీదా మాటలు మొదలుపెట్టి తీరుబడిగా తన ఎదుట కబుర్లలోకి కూర్చోగానే భానుమతికి ఏదో ముఖ్యమైన విషయం ఉందని అర్థమైపోయింది. సంయుక్త తండ్రిలాగా ఒక్క క్షణం కూడా వృధా కబుర్లకి ఖర్చు చేయదు. ప్రతి దానికి విలువను ఊహించి అంచనా వేయడంలో తండ్రి బుద్ధి సంయుక్తది, తెలివి తండ్రిదే పుణికి పుచ్చుకుంది. సంయుక్త మాటల మధ్య సంగీత వివాహం గురించి చెప్పేసింది. మాట్లాడుకుంటూ స్పెషల్గా సంగీత పెళ్లి చేసుకుంది అని సడన్గా చెప్పకుండా మాట్లాడుతూ మాటల మధ్యలో సంగీత వివాహం చేసుకున్నట్టు సంయుక్త తల్లికి మాటల మధ్యలో వినిపించింది. భానుమతి ముఖం వెలవెలాపోయింది. 2 నిమిషాలు నిస్తేజంగా ఆ ముఖం పాలిపోయినట్లు అయినా వెంటనే క్రమంగా మళ్ళీ ఎరుపు వచ్చింది. భగవంతుడు తనని పరీక్ష చేస్తున్నాడు. తాను బేలతనం పొందితే ఇంకా నష్టం ఎక్కువ అవుతుంది. ఈ కష్ట సమయంలో మజిలీగా ఉన్న విమలమ్మ ఇల్లు శాశ్వతంగా తన బతుకు అయిపోయింది. అదే పెద్ద కూతురైతే తన మనసులో చీదర చిరాకు అంత ఘాటైన పదజాలంతో బయటికి కక్కేది. కానీ సంయుక్త ఎప్పుడూ నోరెత్తనివ్వదు. ఆవిడ నోటిలో నుంచి మాట రావడం ఆలస్యం, విమర్శల బాణాలు విసురుతుంది. భానుమతికి ఒక విధంగా ఈ చిన్న కూతురు అంటే చాలా భయం. అందుకే ఇప్పుడు నన్నేం చేయమంటావు సంజు? నువ్వు సలహా చెప్పు, నాకు మతిపోయింది, ఆలోచన చేయలేను అంది. సంగీతని ఇంటికి రానిద్దాం మమ్మీ, చక్రపాణి మంచివాడే, కనీసం సంగీతని మంచిగా చూస్తాడని అనిపిస్తోంది. గొడవ పెట్టుకుంటే సంగీత చాలా బాధపడితే దాని కెరీరు ఎఫెక్ట్ అవుతుంది. పాణి చెప్పాడు, రికార్డింగ్ థియేటరు భక్తి గీతమాల ఈ ఉగాదికి రిలీజ్ చేయాలని నిర్ణయించింది. సంగీత ఆ హడావిడిలో ఉంటుంది. అది బాధకి తట్టుకోలేదు అమ్మా అంది సంయుక్త. భానుమతి ఆలోచించింది. సంయుక్త చెప్పింది నిజమే. చేతిలో డబ్బు కరువుతో కటకటలాడిపోతోంది తాను. సంగీత సంపాదించగలిగితే అది తనకి సుఖమే. ఎలాగూ సంగీతకి ఇప్పుడెప్పుడే తాను పెళ్లి చేయలేదు. సౌందర్యలా భ్రష్టత్వం పట్టకుండా తనకి ఈడైన వాడిని చేసుకుంది. చక్రపాణి చతురుడే. సంగీత గానామృతాన్ని బిందువు వెలకట్టి అమ్మగలడు. సరి అయిన వ్యక్తే దొరికాడు అనుకుంది. సరే కానీ చిన్నదానివైనా పెద్ద ఆలోచనే చెప్పావు. సరే వాళ్ళిద్దరినీ రమ్మను
అంటూ అంగీకరించింది భానుమతి. చక్రపాణి, సంగీత వచ్చారు. సంగీత మెడలో పసుపు తాడికి మంగళసూత్రాలు ఉన్నాయి. భానుమతి వాటిని చేతిలోకి తీసుకుని చూసింది. ఒక్క నిమిషం ఆవిడ కళ్ళు చెమర్చబోయాయి. కానీ నిగ్రహించుకుంది. వసంతు బజారు నుంచి ముందే స్వీట్లు తెచ్చి ఇంట్లో ఉంచాడు. వసంతు అందరికీ స్వీట్లు ఇచ్చాడు. సంయుక్త కాఫీ తెచ్చి ఇచ్చింది. చక్రపాణిలో సగం గర్వం, సగం ఆనందం, సగం భయం, సగం వెరుపు కనిపిస్తున్నాయి. సోఫాలో చక్రపాణి, సంగీత ఇద్దరూ పక్కపక్కనే కూర్చున్నారు. సంగీత భయంతో తల్లి వైపు చూడడం లేదు. సంయుక్త ఎటు వెళితే అటు చిన్నపిల్ల తల్లిని చూసినట్టు సంయుక్తనే చూస్తోంది. విమలమ్మ అక్షింతలు కలిపి తెచ్చి భానుమతి చేతికి ఇచ్చింది. ఇవేందుకు అంది భానుమతి. పిల్లలు దండం పెట్టడానికి వచ్చారు. వేయి భాను అంది విమలమ్మ. రెండెర్రా అమ్మకి దండం పెట్టండి అందావిడ. చక్రపాణి, సంగీత వచ్చి ఆవిడ కాళ్ళకి దండం పెట్టారు. భానుమతి అక్షింతలు వేసిన తర్వాత సంయుక్త అత్తయ్యకు కూడా పెట్టండి అంది. సంగీత, చక్రపాణి వెంటనే విమలమ్మకి దండం పెట్టారు. గీత ఇలారా భానుమతి పిలిచింది. సంగీత తల్లి దగ్గరకు వచ్చింది. ఆవిడ పాదాల వైపు చూస్తూ చూపులు దించుకుని నిలబడింది. ఇలా కూర్చో పక్కన చోటు చూపించింది భానుమతి. సంగీత బొమ్మలా కూర్చుంది. భానుమతి మళ్ళా ఆ మంగళసూత్రాలు, పసుపు తాడును తీక్షణంగా చూసింది. ఆవిడ వాటిని ఎక్కడ తెంచి పడేస్తుందో ఏమో అని చక్రపాణి భయంగా చూస్తున్నాడు. అగ్రిమెంట్ అయిందని సంజు చెప్పింది నిజమేనా? ఆవిడ గొంతు సిల్క్లా మెత్తగా ఉంది. అవును మమ్మీ అంది సంగీత. డబ్బు ఎంత వస్తుంది నీకు? ఆవిడ కంఠంలో సూటిదనం ఉంది. చక్రపాణి వైపు చూసింది సంగీత. వస్తుంది, ఖర్చులు పోను సంగీతకు 15,000 రూపాయలు వస్తుంది అన్నాడు చక్రపాణి. నీకెంత డబ్బు వస్తుందో నీవు తెలుసుకోవాలి. లెక్కలు రాకపోతే సంజుని అడుగు అని ఎవరితో అన్నది? సంగీతతోటిగా అన్నదన్నమాట. భానుమతి చక్రపాణి వైపు తిరిగి, ఆ డబ్బు రాగానే దీని మెడలో ఈ ముదనష్టపు పసుపు తాడు తీసేసి బంగారం తాడు వేయించు. గొప్పిటి ఆడపిల్లని పెళ్లి చేసుకోవడం సంబరం కాదు. ఆమెకి కనీసం ఒక బంగారు తాడైన సూత్రాలకి నేను చేయించగలనా లేదా అని ఆలోచించాలి అంది. సరే మేడం. చక్రపాణి ముఖం మాడిపోగా భయభక్తులతో అన్నాడు. భానుమతి చక్రపాణి ఎదుట తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పింది. ఆ జాగ్రత్తలు వింటుంటే చక్రపాణి సోఫాలో కూర్చున్న చోట ముళ్ళు గుచ్చుకున్నట్టు బాధని భరిస్తూ ఉండిపోయాడు. చూడు, మన సోఫా సెట్టు, మంచాలు నీకు పంపిస్తున్నాను అంది భానుమతి. ఆవా, మా ఇల్లు 3 వరుస గదులు, అందులోనే మేమంతా ఉన్నాం అన్నాడు చక్రపాణి. సంగీతకి వేరే గది ఉండాలి, ఇల్లు ప్రత్యేకంగా అద్దెకి తీసుకోవాలి అంటూ భానుమతి పురమాయించింది. చక్రపాణి ఇక వెళ్ళి వస్తాం అంటూ లేచాడు. సంగీత తల్లి మెడ కౌగిలించుకొని, వస్తాను మమ్మీ, నిన్ను నేను బాధ పెడితే క్షమించు అంది. అసలు బాధంతా ఆ దేవుడే పెట్టాడులే అంది భానుమతి. అప్పుడప్పుడు వస్తుంటాను మమ్మీ అంది సంగీత తల్లిని వదలలేనట్టు. అప్పుడప్పుడే కాదు, నీకు సంతోషంగా ఉన్నా బాధగా ఉన్నా వెంటనే నా దగ్గరికి రా అంది. అలాగే సంగీత తల ఊపింది. చక్రపాణి దిక్కులు చూస్తున్నాడు. ఈ రెండింటిలో సంగీత ఎప్పుడూ ఏదో ఒక స్థితిలో ఉంటుంది, అయితే బాధలోనో అయితే సంతోషంలోనో అనేది చక్రపాణి మనసులో అనుకుంటున్నాడు. ఇంతలో విమలమ్మ పళ్ళెంలో చీర, జాకెట్టు, ప్యాంటు, షర్టు, పువ్వులు, పళ్ళు, స్వీట్లు తెచ్చింది. కూర్చో సంగీత అంది. భాను బొట్టు పెట్టి ఇవ్వు అంది. ఆ చీర నా కూతురు ఎప్పుడైనా అంత చవక చీర కట్టుకోగా మీరు చూశారా? చాలించండి మీ పెద్దరికాలు అంది భానుమతి. సంయుక్త సంగీతని కూర్చోమంది. బొట్టు పెట్టి సంగీతకి చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ ఇచ్చింది. చక్రపాణికి వసంతు బట్టలు తెచ్చాడు. థ్యాంక్ యూ అన్నాడు చక్రపాణి సంబరంగా. సంగీత సంయుక్త మెడని కౌగిలించుకుంది. భానుమతికి తనని వదిలి సంగీత సంయుక్తని కౌగిలించుకోవడం తన పెద్దరికాన్ని కించపరిచినట్టుగా ఆగ్రహం కలిగింది. ఆవిడకి కోపం వస్తే దానికి ఎవరో ఒకరు బలి కావాల్సిందే. సంయుక్తని చూస్తూ, సంజు వీళ్ళిద్దరూ ఇలా ఉద్ధరించారు, నువ్వేం తక్కువ తినలేదు, నువ్వు
ఈ వసంతు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారని నాకు తెలుసు. సౌందర్య, సంగీత పిచ్చి పిల్లలు కాబట్టి నాకు తర్వాతైనా చెప్పాలని తహతహలాడారు. నువ్వదేం లేకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నావు అనేసింది. అమ్మా! సంయుక్త నిశ్చేష్టురాలైనట్టు చూసింది. వీధిలో దొర్లిపోయిన లడ్డూల పొట్లాంలా నా కంటకెదురుగా రావడానికి కూడా అర్హత లేని వాళ్ళందరూ మీకు మొగుళ్ళై కూర్చున్నారు అంది భానుమతి. చక్రపాణి ముఖం ఎర్రబడింది. సంగీత, నేను వెళ్తున్నాను, బయట 5 నిమిషాలు వెయిట్ చేస్తాను అని వెళ్ళిపోయాడు. సంగీత వెళతాను మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయింది. ఆ గదిలో వసంతు, సంయుక్త చకితులైనట్టుగా నిలబడ్డారు. భానుమతి వసంతుని చూస్తూ, నువ్వు చాలా పెద్ద మనిషివి, మాకు ఆసరా ఇచ్చినట్టే ఇచ్చి నా కూతుళ్లలో వజ్రం లాంటి సంజుని కొట్టేశావు. మీరిద్దరూ భార్యాభర్తలుగా ఆ షెడ్లో రాత్రింబవళ్ళు గడపడం నాకు తెలుసు అంది. అమ్మా! సంయుక్త అరిచింది. ఎందుకు అరుస్తావు? నా గుండెల్లో ఎంత బడబాగ్ని రగులుతుందో మీకు తెలుసా? మీ నాన్న చచ్చిపోయాడు కానీ నేనింకా బతికే ఉన్నాను. మీ ముగ్గురిలో ఒక్కరైనా మీ విషయాలు నాకేమైనా చెబుతున్నారా? ఎందుకు చెప్పరు మీరు? నేను మీ తల్లిని కాదా? నువ్వు వాసుతో ఆ స్కూటర్ మీద పడి పడి ఎలా తిరుగుతున్నావో నేను గమనించలేదని అనుకుంటున్నావా? పని మనిషి కంటే హీనంగా అతనికి భోజనం పళ్ళాలు, టీ కప్పులు చేర్చేస్తున్నావు. అమ్మా! సంయుక్తకి పెదవులు అదురుతున్నాయి. ఆవేశాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. నీకన్నా సౌందర్యే నయం. వయసు పెద్దో చిన్నో డబ్బు గలవాడినే చేసుకుని సుఖంగా ఉంది. సంగీత కూడా పర్వాలేదు, దాని పాటలను ప్రోత్సహించి శ్రమ పడేవాడిని చేసుకుంది. నువ్వేమిటి? ఈ వాసు వల్ల మనకేమిటి ఉపయోగం? మీ డాడీ బాగుంటే వీళ్ళు మన గేటు చుట్టుపక్కలకి కూడా రావడానికి సాహసించేవారు కాదు తెలుసా? వసంతు ఆ గదిలో నుంచి వెళ్ళిపోయాడు. అమ్మా, నీకేమైనా మతిపోయిందా? సంయుక్త తల్లివైపు వెళ్తుంటే విమలమ్మని సంయుక్తని చేయి పట్టుకుని, అమ్మా నీకేమైనా మతిపోయిందా? సంయుక్త తల్లివైపు వెళ్తుంటే విమలమ్మ సంయుక్త చేయి పట్టుకుని గదిలో నుంచి అవతలికి ఈడ్చుకుపోయింది. మీ అమ్మ బాధలో మతిపోయి ఏదో అంటోంది, నువ్వెందుకు కోపం తెచ్చుకుంటావే సంజు అంటూ అనునయించింది. బయటికి వెళ్ళిపోవడానికి వసంతు గబగబా చెప్పులేసుకుంటుంటే విమలమ్మ కొడుకుతో, వాసు, అసలు దీనంతటికీ కారణం నువ్వేరా, నువ్వే. నేను చెబుతూనే ఉన్నానా సంయుక్తని అలా బయటికి తీసుకెళ్ళవద్దని? నా మాట వినలేదు. వినని వాడివి అత్తయ్య మాటలు పడాలి మరి అంది. వసంతు వెళ్ళిపోతూనే ఉన్నాడు. వాసు, వెళ్ళకు వెళ్ళకు, వెళ్ళావంటే నీతో మాట్లాడను సంయుక్త అరిచింది. వసంతు ఆగలేదు, వెళ్ళిపోయాడు. సంజు, వాడికి బుద్ధి రావాలి, నాకు అదే ఇష్టం. ఎవరి అంతస్తుల్లో వాళ్ళుండాలి, ఎవరి హద్దులు వాళ్ళు మర్చిపోకూడదు అంది ఆవిడ. వసంతు వెనుక సంయుక్త వెళ్ళబోతుంటే ఆపేస్తూ, మీకు సాయం చేద్దామనే నాకు ఆరాటం, కానీ మీ పరిస్థితులు ఆసరా చేసుకుని నిన్ను ఈ ఇంటి కోడలని చేసుకోవాలనే దురాశ నాకు లేదు సంజు. వాసుకి ఎంతసేపు పనిగోలే, ఇంకేది ఆలోచించడు. మిమ్మల్ని నా ఇంట్లో ఉండమనడంలో నాకు ఎలాంటి దురుద్దేశం కూడా లేదు అంటూనే విమలమ్మ ఏడ్చేసింది పాపం. సంయుక్త ఆవేశము ఎవరో నీళ్లు చల్లేసినట్టు దిగిపోయింది. విమలమ్మ ఏడవడం సంయుక్త చూడలేకపోతుంది. అత్తయ్యా అంటూ దగ్గరకు తీసుకుంది. ఆ క్షణంలో ఆవిడని చూస్తే జాలేసింది సంయుక్తకి. రాత్రి 12 గంటలైంది. మధ్యాహ్నం వెళ్ళిన వసంతు ఇంటికి తిరిగి రానే లేదు. సంయుక్త షెడ్లో కూర్చొని మర్నాడు పేపర్కి అందివ్వాల్సిన ఇంటర్వ్యూ టైప్ చేసి నీట్గా ఫైల్ చేసి సిద్ధంగా పెట్టింది. మధ్య మధ్య గడియారం చూస్తూనే ఉంది. చెవులు వసంతు చెప్పుల అలికిడి కోసం అప్రమత్తంగా ఎదురు చూస్తూనే ఉన్నాయి. వసంతు వచ్చాడు. అక్కడ సంయుక్తని చూడగానే మొదట వెళ్ళిపోబోయాడు. ఇంట్లో ఎక్కడా పడుకునే చోటు లేదు. బయట చలి బాగా విదిలిస్తోంది. అతను చెప్పులు విడిచి లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. సంయుక్త అతను మాట్లాడతాడో ఏమో అని చూసింది. అతను సోఫాలో వెనక్కి వాలి 2 చేతులు తలలోకి పోనిచ్చుకుని ముఖం ఎత్తి కళ్ళు మూసుకుని ఉన్నాడు. సంయుక్త ఫైల్ తీసుకుని అతని దగ్గరికి వచ్చింది. వాసు, ఇదిగో రేపటి ఆర్టికల్ రెడీ చేశాను.
అతను మాట్లాడలేదు. వాసు నిన్నే పిలిచింది. సరే, నీ మౌనం నాకు అర్థమైంది. అమ్మ నిన్ను అవమానించింది. నువ్వు ఇక నాతో మాట్లాడవు, అంతేనా? మమ్మల్ని ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని అంటున్నావు, అంతే కదా? నేనే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, తగ్గు స్వరంతో అన్నాడు వసంత్. అతని కంఠం మధ్యాహ్నం నుంచి అతను ఎంత బాధపడుతున్నాడో తెలియవస్తుంది. అతను కుంగిపోయిన మనిషిలా ఉన్నాడు. ఏమిటి, నువ్వు వెళ్ళిపోతావా? ఆశ్చర్యంగా అడిగింది సంయుక్త. అవును, ఎక్కడికి? ఒక ఫ్రెండ్తో మాట్లాడి 2 నెలలు అడ్వాన్స్ ఇచ్చి వచ్చాను. అతని ఇంట్లోనే పేయింగ్ గెస్ట్గా ఉంటాను. అత్తయ్య కూడా వస్తుందా నీతో? రావడం లేదు. అమ్మ ఇక్కడే ఉంటుంది. ఎలాగూ ఇల్లు చాలడం లేదు. నేను ఒక్కడనే ఇంట్లో ఉండను. మిగతాది ఏ మార్పు ఉండదు. అతని కంఠంలో హామీ ఉంది. వెంటనే గట్టిదేదో అతని ఛాతీకి తగిలి ఒడిలో పడింది. వసంత్ కళ్ళు తెరిచి చూశాడు. సంయుక్త ఫైలు అతని మీదికి విసిరికొట్టింది. చూపుడు వేలుతో చూపిస్తూ అంది, చూడు, నువ్వేం వెళ్ళనవసరం లేదు. నువ్వు మా కోసము ఇప్పటికి చేసిన త్యాగాలు చాలు, ఇక అక్కర్లేదు. నేను ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఇప్పుడే, ఈ క్షణంలోనే సంయుక్త అనేసి చకచకా వెళ్ళిపోతూనే ఉంది. వసంత్కి సంయుక్త ఏం చేసిందో అర్థమయ్యి చటుక్కున లేచి వెనుక పరిగెత్తుకు వచ్చేసరికి సంయుక్త గేటు తీసుకొని బయట రోడ్డు మీదకి వెళ్ళింది. వసంతు గాబరాగా వీధిలో గాలించాడు. వీధి చివర బస్టాండ్లో ఒంటరిగా కూర్చుని ఉంది. అతను పరిగెత్తుకు వచ్చి ఆయాసపడుతూ, సంజు, ఏమిటి పిచ్చా, ఇంటికి రా అంటూ చెయ్యి పట్టి లేపబోయాడు. సంయుక్త మాట్లాడలేదు. తల చేతుల్లోకి దించుకుని కూర్చుంది. ఐఎమ్ సారీ, రియల్లీ వెరీ వెరీ సారీ. ఇంటికి వెళ్దాంరా. నాకు ఇల్లు లేదు. అలా అనకు ప్లీజ్. ఇంతలో లారీ ఒకటే బర్రన వెళ్ళింది. లారీ డ్రైవరు అర్ధరాత్రి ఒంటరిగా కూర్చున్న ఈ జంటని విచిత్రంగా చూస్తున్నాడు. ఇంటికి వెళదాంరా పిలిచాడు వసంతు. నేను రాను. సంయుక్త నోటి నుంచి ఖచ్చితంగా వచ్చింది సమాధానం. ప్లీజ్, ఈ అర్ధరాత్రి ఈ చలిలో ఇక్కడ కూర్చోవద్దు. ముందు లేచి బయలుదేరు. అతను సంయుక్తని చేయి పట్టి బలవంతంగా లాగి లేవదీశాడు. లారీ కొంచెం ముందుకు వెళ్ళి ఆగింది. డ్రైవరు బయటకు తొంగి చూస్తూ, క్యాహోరా అని గద్దించాడు. లే సంజు. సంయుక్తని బలవంతంగా లేవదీసి తాను వేసుకున్న స్వెట్టర్ విప్పి సంయుక్తకి కప్పాడు. వసంతు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు పట్టుకుని ఇంటివైపు తీసుకెళ్లాడు. బాగా చలి గడగడలాడిస్తుంది. సంయుక్త వణుకుతోంది. వసంతు సంయుక్తని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి దుప్పటి తీసుకువచ్చి కప్పాడు. సంయుక్త మాట్లాడలేదు. తన ప్రవర్తన, మాటలు సంయుక్త మనసుని గాయపరిచాయని వసంతకి బాగా అర్థమైంది. సంయుక్త మామూలు అమ్మాయిలా ఏడవదు, అరవదు, వ్యతిరేకించదు. తనకిష్టం లేనివి జరిగితే మౌనంగా అయిపోతుంది. ఏమీ తినదు. ఉపవాసంలో, మౌనంలో ఎంత శక్తి ఉందో ఇంత క్రితం టైప్ చేసిన వ్యాసంలో గాంధీ గారి గురించి ఉంది. సంయుక్త మౌనానికి చాలా శక్తి ఉంది. ఆ ముఖంలో చిరునవ్వు లేకపోతే వసంత్ మనసు భరించలేనట్టు విలవిల్లాడిపోతుంది. అతను సంయుక్త పక్కనే సోఫాలో కూర్చున్నాడు. సంయుక్త చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చెయ్యి చల్లగా మంచుని తాకినట్టే ఉంది. వసంతు తన 2 చేతుల మధ్య సంయుక్త చేతిని పట్టుకున్నాడు. నేను తప్పే చేశాననిపిస్తుంది. ఐఆమ్ రియల్లీ సారీ అన్నాడు. మా అమ్మ నిన్ను అనరాని మాటలు అంది కదా. శూన్యంలోకి చూస్తూ అంది సంయుక్త. అనరాని మాటలేం కాదు, కానీ మనం పెళ్లి చేసుకున్నామంటే బాధ వేసింది. నాకు వేయలేదు అంది సంయుక్త. నీకు వేయలేదా? లేని మాట అంటే నీకు బాధ రాదా అన్నాడు వసంతు. లేని మాట ఏం కాదు, తనకి చెప్పలేదని ఆవిడ బాధ. సంయుక్త అంది. లేని మాట కాదా సంజు? మనం పెళ్లి చేసుకున్నామన్నమాట నిజమా? వసంతు ఆవేశంగా సంయుక్త భుజాలు పట్టి తన వైపు తిప్పుకున్నాడు. సంయుక్త అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నిజం చెప్పు, నన్ను పెళ్లి చేసుకోవాలని నీకెప్పుడు అనిపించలేదా అంది. అతను చకితుడయ్యాడు. సూటిగా వచ్చిన ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయాడు. అత్తయ్య మీద ఒట్టేసి చెప్పు అంది. అతను మాట్లాడలేదు. అత్తయ్య మీద ఒట్టు వేయలేవా? అతను తల అడ్డంగా తిప్పాడు. ఎందుకని అడిగింది సంయుక్త. వసంతు జవాబు చెప్పలేకపోయాడు. ఒక్క మాట చెప్పు, నీకెప్పుడైనా అనిపించిందా లేదా? సూటిగా అడిగింది సంయుక్త. అనిపించగానే అన్నీ జరగవు, అర్హతలుండాలి అన్నాడు వసంతు. అది తర్వాత. అనిపించిందా లేదా? దానికి సూటిగా సమాధానం చెప్పు. సంయుక్త అతని ముఖంలోకి చూస్తోంది. అతను సంయుక్త కళ్ళల్లోకి క్షణం సేపు తదేకంగా చూశాడు.
అనిపించింది అన్నట్టు తల ఊపాడు. కానీ ఏదో చెప్పబోయాడు. సంయుక్త అతని నోరు చేత్తో మూసేసింది. సంజు! సంయుక్త అతని భుజం మీద తలానించి కళ్ళు మూసుకుంది. అమ్మ ద్వారా నీ పట్ల నాకు గల సందేహాలన్నీ ఈరోజు చాలా సులభంగా తీరిపోయాయి సంజు. కళ్ళు మూసుకుంటూ అంది. నేను సరైన వ్యక్తి దగ్గరికే చేరుకున్నానని నువ్వు నా తలకి మందు వేసిన రోజునే నాకు అర్థమైంది వాసు. నన్ను ఈ ఇంటికి తిరిగి తీసుకువచ్చావు. నేను ఒక సాధికారికంగా ఈ ఇంట్లో ఉంటాను అంది. వసంత్ మాట్లాడలేకపోయాడు. మర్యాదకి సంయుక్తని వదిలి దూరంగా కూర్చోవాలని అనిపిస్తున్నా అతనికి సాధ్యం కావడం లేదు. అతని భుజం మీద సంయుక్త తల, అతని చెంపకు ఆమె చెంప ఆనింది. అంతలో అనిర్వచనీయమైన ఆనందం అతనికి ఆ క్షణంలో అర్థమైంది. భగవంతుడు ఒక అపురూపమైన వరం తనకి జీవితంలో ప్రసాదించాడు అని. సంయుక్త అంత సింపుల్గా తనని స్వీకరించడం అతనికి చాలా సహజంగా అనిపిస్తోంది. ఇద్దరూ సమవయస్కులు, పనిలో సమబుజ్జీలు, తెలివితేటలు ఒకరి స్వభావాన్ని మరొకరికి సానపడుతున్నాయి. ఈ జీవితంలో నాకు ఒక తోడు ఉన్నారు, ఈ అనుబంధంలో నిజాయితీ ఉంది అనే భావన నిండైన తృప్తిని కలిగిస్తుంది. అతనిలో మొహమాట మెల్లగా అంతరిస్తోంది. మనం రేపే పెళ్లి చేసుకుందాం అంది సంయుక్త. పెళ్లి చేసుకుందామని ఈ అర్ధరాత్రి నిర్ణయించుకున్నాం. కనీసం 1 సంవత్సరమైనా ఆగుదాం అన్నాడు వసంత్. ఎందుకు? ఈ సంవత్సరము మనము ప్రొఫెషనల్గా మన ఏకాగ్రతని పెంచుకోవాలి. ఒక సొంత చిన్న ఇల్లు అనేది ఏర్పాటు చేసుకోవాలి. అది లేకపోతే పెళ్ళి విజయవంతం కాదా? సంయుక్త అడిగింది. అలా అని కాదు, పెళ్ళైన తర్వాత మనకి కొన్ని విషయాల్లో నిశ్చింత సుఖం ఉండాలి, ముఖ్యంగా ఆర్థికంగా. తర్వాత ఉంటే ఇంటి విషయంలో. సంయుక్త నుదుటి మీద జుట్టును పైకి తీస్తూ అన్నాడు వసంత్. మనిద్దరం కలిసి పనిచేస్తే ఈ 2 విషయాల్లో త్వరగానే విజయం సాధించగలం వాసు. అవును అన్నాడు వసంత్. అతని పెదవులు సంయుక్త నుదుటి మీద ఆనాయి. సంయుక్త అతని మెడ చుట్టూ చేతులు పెనవేసింది. వసంత్ సంయుక్తని మరింత దగ్గరికి తీసుకున్నాడు. వసంత్ ప్రొప్రైటర్ ప్రభుత్వ గిరిజన సంక్షేమ కార్యక్రమాల మీద కేటాయించిన డబ్బు ఎంతవరకు సద్వినియోగం అవుతుందో ఫోటోలు, ఆర్టికల్ తెమ్మని ఆదేశించి వారం రోజులు డెడ్లైన్ ఇచ్చాడు. వసంత్ సంయుక్త ఆ పని మీద వెళ్ళారు. 4 రోజులైంది. ఇంకా 2 రోజులలో వస్తామని, కంగారు పడవద్దని ఇంటి పక్క దుకాణానికి ఫోన్ చేసి తల్లికి మెసేజ్ పంపమని చెప్పింది సంయుక్త. భానుమతికి ఆ ముందు రోజు నుంచి ఒంట్లో బాగాలేదు. శ్యామలాంబ గారు కేక్ చేశానని తెచ్చి ఇచ్చి వెళ్ళింది. అది తిన్నప్పటి నుంచి ఆవిడకి వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు మొదలయ్యాయి. సాయంత్రం అయ్యేసరికి నీరసం వచ్చేసింది. సంయుక్త ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంది భానుమతి. సంయుక్త 2 రోజుల వరకు రాదని, ఫోన్ వచ్చిందని శాపతను వచ్చి చెప్పి వెళ్ళిపోయాడు. భానుమతికి నీరసంతో కళ్ళు కాళ్ళు తేలిపోతూ అయోమయంగా అనిపిస్తుంది. 3 ఆడపిల్లలు దగ్గర లేరు. వారికి కబురు అందే అవకాశమే లేదు. ఆవిడకి తాను ఒక పాత కొంపలో దిక్కుమాలిన చావు చేస్తానని భయం వేయసాగింది. విమలమ్మ గారితో తానెప్పుడూ సరిగా మాట్లాడలేదు. ఇప్పుడు అంతే చేసింది. ఆవిడ మధ్యాహ్నం గుడికి పురాణం వినడానికి వెళ్ళింది. ఎవరు? విమలమ్మ గారు. భానుమతి లేచి బాత్రూమ్ దగ్గరికి వెళ్ళలేకపోతోంది. గోడలు పట్టుకొని తలుపుల మీద చెయ్యి ఆనించి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. ఇంతలో పెద్ద వాంతి అయింది. అది చీరంతా పడి దుర్వాసన వస్తోంది. బాత్రూంలోకి ఎలాగో వెళ్ళి అక్కడ తల కళ్ళు తిరిగిపోతూ ఉండడంతో గుబీల్న పడిపోయింది భానుమతి. అప్పుడే గుడి నుంచి వచ్చి కాళ్ళు కడుక్కోవడానికి వస్తున్న విమలమ్మ, అయ్యో అదేమిటే భాను అంటూ పరిగెత్తుకు వచ్చింది. నీరసంగా వేలాడిపోతున్న భానుమతిని 2 చంకల కింద చేతులు వేసి బెడ్రూమ్కు లాక్కు వచ్చి అతి కష్టం మీద మంచం మీదకి లాగి బట్టలు మార్పించి పక్క మీద దుప్పటి మార్చేసింది. వాంతులతో నిండిన గది అంతా అసహ్యించుకోకుండా ఆవిడే శుభ్రం చేసేసింది. వెళ్ళి డాక్టర్ని తీసుకువచ్చి చూపించింది. ఆయన రాసిచ్చిన ఇంజెక్షన్ తానే వెళ్ళి కొనుక్కొని వచ్చింది. మర్నాడు సాయంత్రానికి భానుమతి ప్రాణం కాస్త కుదుట పడింది. విమలమ్మ ఇచ్చిన జావా మంచం మీద లేచి కూర్చొని కాస్త తాగగలిగింది. భానుమతి గదంతా కలయ చూసింది. అంతా నీట్గా సర్ది ఎక్కడి సామాను అక్కడ పెట్టి ఉంది. తనకి ఇస్త్రీ చీర కట్టి ఉంది. చాకింటి ఇస్త్రీ మడతతో కమ్మటి వాసనతో ఉన్న దుప్పటి పక్క మీద ఉంది. విమలమ్మ ఇచ్చిన జావా అమృతంలా ఉంది భానుమతికి. భాను ఏమైనా కావాలా? విమలమ్మ గుమ్మంలోనే కూర్చుని ఒత్తులు చేసుకుంటూ భానుమతిని అడిగింది.
వద్దు అంది భానుమతి. ఆ క్షణంలో తనకి ఎదురుగా తాను పిలిస్తే పలికేంత దూరంలో గుమ్మంలో కూర్చొని ఉన్న విమలమ్మని చూస్తుంటే భానుమతికి కొండంత ధైర్యంగా అనిపిస్తోంది. ఆవిడని తాను తిరస్కారం చేసి అవమానించిన సంఘటనలు గుర్తుకు వచ్చి సిగ్గుపడసాగింది భానుమతి. ఆవిడలో 1000వ వంతు మంచితనం కూడా తనలో లేదు. ఎదుటివారికి ఆడంబరంగా వీధి దోవన సహాయం చేస్తూనే పెరటి దోవన వారి నుంచి ఎంత లాభం గుంజగలనా అని అంచనా వేస్తుంది భానుమతి. తనకి పనికి వస్తారు అన్న వాళ్ళనే గౌరవంగా చూసేది. తన ఒంట్లో శక్తి మీద, తన తెలివితేటల మీద అపారమైన నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు తెలుస్తోంది తన శక్తి అంతా తన సొంతం కాదు. మల్లె వల్ల దారానికి వచ్చిన సువాసనల, భర్త సామర్థ్యం వల్ల తనకి వచ్చిన అర్హత. అది తన గొప్పతనమని విర్రవీగింది. భర్త పోయిన తర్వాత తానెంత అసమర్థురాలో అర్థం కాసాగింది భానుమతికి. తనకి ఒక్క డబ్బు సంపాదించే సామర్థ్యం తప్ప మిగతా అన్ని తెలివితేటలు ఉన్నాయి. కానీ మిగతా ఆ తెలివితేటలు అన్నింటికీ ఈ డబ్బు సంపాదన మూల సూత్రమని ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతోంది భానుమతికి. భర్త పోయేసరికి తన అసలు రూపం, బయటి వాళ్ళ అసలు అభిమానాలు నగ్న సత్యాలుగా తెలిసిపోయినాయి. తనకంటే విమలమ్మ చాలా నయం. చదువురాని మనిషి అయినా స్వతంత్రంగా 10 మందిని అడిగి తెలుసుకుని అయినా కావలసిన పని చేసుకుంటుంది. తాను అందరకు పనికిరాదు. కారు లేకుండా వీధిలోకి వెళ్ళలేదు ఎవరు? భానుమతి. భాను, ఈ కాస్త జావా తాగేయి విమలమ్మ దగ్గరికి వచ్చి అడిగింది. వద్దు అంది భానుమతి. చాలా నీరసంగా ఉన్నావమ్మా, అందుకు కాస్త తాగు. ఆవిడ ఆత్మీయంగా అన్న మాటలు భానుమతిని లోపల సిగ్గుపడేట్టు చేస్తున్నాయి. ఆ క్షణంలో ఆవిడ దేవతలా కనిపించింది భానుమతికి. ఆవిడ మంచితనం, సహృదయత మొట్టమొదటిసారి తన కళ్ళకి ఉన్న పొరలు తొలగినట్టుగా అర్థమవుతున్నాయి. తన ఇంటికి కొడుక్కి ఉద్యోగం వచ్చిందని సంతోషంతో కాడగిన్నెలో కజ్జికాయలు, కారపూస చేసి విమలమ్మ తీసుకువస్తే తాను అంటే భానుమతి అవి పిల్లలు తినరు, తీసుకెళ్ళి పొమ్మని అరిచింది. తన ఫ్రెండ్స్ ఉన్నప్పుడు వాళ్ల ముందు విమలమ్మను అవమానించింది. ముతక చీర, రంగు వెలిసిన జాకెట్టు చూస్తే తనకి ఆవిడ బంధువు అని చెప్పాలంటే చిన్నతనం అనిపించింది. బాగున్నావుటే భాను అంటూ ఆవిడ చనువుగా పలకరిస్తూ వచ్చి సోఫాలో అందరితో పాటు కూర్చుంటే తమ ఐశ్వర్యం ముందు ఆవిడ పేదతనం మరీ చీదరగా అనిపించింది. తాను చిరాకు పడిపోయి, ముందు ఆ సోఫాలో నుంచి లేవండి, అక్కడ పనివాళ్ళు ఉన్నారు, ఆ పనివాళ్ళ దగ్గరికి వెళ్ళండి అంది. ఆ రోజు ఏ సోఫాలో అయితే ఆవిడని కూర్చోవద్దని శాసించిందో ఈరోజు అవే సోఫాలు విమలమ్మ ఇంటి ముందు షెడ్లో పడి ఉన్నాయి. ఆవిడ గది తనకు ఆశ్రయం అయింది. భానుమతి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. భర్త పోయిన తర్వాత ఈ 8 నెలల్లో ఆవిడ పొగరు, ధీమ, విరగబాటు, గర్వం పొరలుగా ఒక్కొక్కటే జీవన కఠిన సత్యానుభవం ముందు కరిగిపోయి రూపు లేకుండా అయ్యాయి. మానవత్వం అనేది మర్చిపోయింది తాను. కాలి గోరు నుంచి పాపిట వరకు ఒకటే అహం, కన్ను మిన్ను కానలేని ఒకటే అతిశయం. తన చుట్టూ ఉన్నది గాలిమేడ అని భర్త పోగానే క్రమంగా అర్థం కాసాగింది. విమలమ్మని చీదరించి ఈసడించి స్నేహితుల ముందు అవహేళన చేసిన తనకి ఈరోజు ఆవిడే ఆసరా అయింది. ఇదే ఇంకొకరైతే తనకి ఎన్ని అవమానాలు ఎదురయ్యేవో. ఒక విధంగా భర్త పోయిన తర్వాత ఆయన ఉన్నట్లే ఆమె చిన్న ఇంట్లో తనని మహారాణిని చేసి పక్కకి తొలగి ఉంది. విసుక్కున్నా అరిచినా పట్టించుకోలేదు ఎప్పుడు కూడా విమలమ్మ గారు. ఆడపిల్లలు అంటూ గౌరవంగా చూసిందే తప్ప ఒక్కనాడు కూడా నా ఇంట్లో వచ్చి పడ్డారు అని వేలెత్తి చూపలేదు. ఆవిడది చిన్న జీవితం, ఇరుగు ఇల్లు, కానీ ఆవిడ పెద్ద మనసు మూలంగా అవి తనకి విశాలంగానే అనిపిస్తున్నాయి. వసతులు తక్కువ అయినా ఆవిడ ఇచ్చిన స్వతంత్రం మూలంగా ఆ ఇంట్లో తమ సొంత ఇల్లులా ఎదురులేనట్టు స్వేచ్ఛగానే ఉంది. సంయుక్త మొదటి నుంచి ఇది మొత్తుకుంటూనే ఉంది. భాను నిద్ర వస్తోందా విమలమ్మ అడిగింది. అవునన్నట్టు తల ఊపింది. సరే పడుకో విమలమ్మ వెళ్ళిపోబోయింది. వదినగారు, అమ్మో చిత్రంగా పిలుస్తుందండి. వదినగారు జీవితంలో మొట్టమొదటిసారిగా ఆవిడని గౌరవంగా పిలిచింది. వెళుతున్న విమలమ్మ ఆగి వెనక్కి తిరిగి చూసింది.
పిలిచావా అంది. అవును, ఇలా వచ్చి కాసేపు నా దగ్గర కూర్చుంటారా అర్థించింది. ఆవిడ వచ్చి కూర్చుంది. భానుమతి వదిన గారు అంటూ అంత మర్యాదగా పిలిచేసరికి విమలమ్మ సంబరపడిపోయింది. వచ్చి కుర్చీని మంచం దగ్గరకు లాక్కుంటుంటే, ఇక్కడ నా దగ్గర మంచం మీద కూర్చోండి అంది. విమలమ్మ కూర్చుంది. నిద్ర రావటం లేదా భాను అడిగింది ఆవిడ. మనసంతా ఏదోగా ఉంది అంది. ఉండదా మరి? నువ్వు అనుభవిస్తున్న పాటలు సామాన్యమైనవా? నాకే కలగా అనిపిస్తుంది. భానుమతి తల మీద చెయ్యి వేసి నిమురుతూ కళ్ళు మూసుకొని ఆ ఏడుకొండల వెంకన్నకి దండం పెట్టుకో, అంతా ఆయనే చల్లగా చూస్తాడు అంది. అంటూనే ఆవిడ 2 చేతులు జోడించి అందరినీ చల్లగా చూడు తండ్రి అంటూ అందరి తరఫున తానే దండం పెట్టేసింది. భానుమతి ఆవిడ ముఖంలో విశ్వాసాన్ని అబ్బురంగా చూస్తోంది. విమలమ్మ నిశ్చింత ఏమిటో భానుమతికి అర్థమవుతోంది. ఆవిడ కష్టపడాల్సింది పడుతూ తన ధర్మం నిర్వర్తిస్తుంది. ఆ ఫలితం భగవంతునికి వదిలేస్తుంది. మనసుకి బాధరాబందీ లేదు. ఆవిడకి నీ నా అనే భేదభావం లేదు. నాది అనే స్వార్థం అసలే లేదు. కాసేపు కూర్చోండి వదిన గారు అంది. విమలమ్మ తల ఊపింది. భానుమతి హఠాత్తుగా చేతులు 2 జోడించి నమస్కరించింది. వదిన గారు, మీ పట్ల నేను చాలా పరుషంగా ప్రవర్తించాను. భగవంతుడు నాకు బాగా బుద్ధి చెప్పాడు అంది. అలా అనకు భాను. కష్టాలనేవి ప్రతి మనిషి జీవితంలో ఎప్పుడో ఒకసారి తప్పకుండా వస్తాయి. ధైర్యంగా ఎదుర్కోవాలి అని పురాణంలో శాస్త్రుడు గారు చదివారు. భగవంతునికి భక్తుడై కూడా ప్రహ్లాదుడు సొంత తండ్రితోనే ఎన్ని కష్టాలు పడ్డాడు. మనము అంతే. భానుమతికి ఆవిడ మాటలు చాదస్తంగా అనిపించడం లేదు. నిత్య సత్యాలు ఆవిడ అమాయకమైన నోటి నుంచి వస్తున్నాయి అనిపించింది. భానుమతి చెయ్యి ఆవిడ చేతి మీద ఆనించింది. భానుమతికి మెల్లగా నిశ్చింతగా నిద్ర పట్టేసింది. ఇదండి ఈరోజు ఎపిసోడు. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ అందరి ప్రేమ, ఆదరాభిమానాలు, ఆశీస్సులు మన మారుతి సాహితీ ఛానల్కి ఎల్లవెళ్ళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందామండి. ఉంటానండి. మీ మారుతి సాహితీ ఛానల్.